వేదగిరి ఛానల్ నుండి అందరికీ నమస్కారం. విపి రావు. మనం న్యూస్ పేపర్ తిరిగేసిన లేదా యూట్యూబ్లో కానీ దేంట్లో ఛానల్స్లోనో ఫేస్బుక్లోనో ఎక్కడో చూస్తూ ఉంటే మనకు ప్రతిరోజు కనీసం ఒకటో రెండో మూడో సైబర్ నేరాలు బయటపడుతూ ఉంటాయి. ఈ సైబర్ నేరాలు ఎన్ని జరుగుతున్నా మనకి మనం జాగ్రత్తలు తీసుకోవట్లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి అవుట్ సైడ్ నుంచి ఎలాంటి కాల్ వచ్చినా ఒక కొత్త నెంబర్ ఉందండి, మీ సెట్టింగ్స్ మార్చుకొని ఆ కొత్త నెంబర్లు వస్తే అసలు రింగ్ అవ్వకుండా కూడా చేసుకోవచ్చు. ఫోన్లో సైలెంట్ అయిపోతుంది ఫోన్ ఆ నెంబర్ వచ్చినప్పుడు. అది ఏదో దొంగ నెంబర్ అని చెప్పి మనం ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. అంటే హైపోథిసిస్ థియరీ లాగా డిసైడ్ అయిపోయి ఆ నెంబర్ని మనం చెక్ చేయాలి, అసలు ఎవరిది నెంబరు ఏంటి అని. స్టిల్ ఆ పేరు మనకు సంబంధించింది కాకపోతే పక్కన పడేయండి. ఆ నెంబర్ ఆ ఫోన్ ఎత్తద్దు. ఇలాంటి సెట్టింగ్స్ మీ ఫోన్లో ఉంటుంది, చేసుకోండి. నా కాంటాక్ట్స్ తప్ప ఏ నెంబర్ వచ్చినా రింగ్ అవ్వకూడదు అనేది పెట్టుకుంటే రింగ్ అవ్వదు, కానీ ఫోన్ మాత్రం రికార్డ్ అవుతుంది వచ్చినట్టు. అదే కాల్స్ వచ్చినట్టు ఇన్కమింగ్ కాల్స్లో రికార్డ్ అయ్యి ఉంటుంది. నెంబర్ తర్వాత చెక్ చేసుకోండి. ఏ యాప్లు ఉన్నాయి కదా ఆ నెంబర్ ఎవరిదో కనుక్కోవటానికి, లైక్ ట్రూ కాలర్ అలాంటి వాటిల్లో ఆ నెంబర్ తెలుసుకొని డిలీట్ చేసుకోండి. ఆ నెంబర్స్ మటుకు ఆ నెంబర్ నుంచి ఫోన్లు వస్తే మీకు తెలియని నెంబర్ నుంచి ఫోన్ ఎత్తద్దు. అలాగే మీ వాట్సాప్లో ట్యాగ్ లైన్ పెట్టుకోండి. లెట్ మీ నో యువర్ ఐడెంటిటీ బిఫోర్ యూ కాల్ అని చెప్పేసి పెట్టుకోండి. వాడు ఎంతటి వాడైనా సరే మీకు ఫోన్ చేసే ముందు వాడి ఐడెంటిటీ చెప్పాలి. మీకు చెప్పండి ఆ ఫోన్ ఎత్తకండి. అలాగే అనవసరమైన గ్రూపుల్లో జాయిన్ అవ్వకండి. అన్లెస్ అదర్వైజ్ మీకు ఆ గ్రూప్కి సంబంధించిన అడ్మిన్స్ కానీ వాళ్ళు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అయితే తప్పితే గ్రూపుల్లో జాయిన్ అవ్వద్దు. ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తలు తీసుకుంటే సైబర్ నేరాల నుంచి మనం బయటపడవచ్చు. ఏదైనా నెంబర్ వచ్చి సైబర్ నెంబర్ నుంచి ఏదైనా సైబర్ కాల్ వస్తే మీకు బెదిరింపులు ఇలాంటివి చేస్తే తిట్టండి. 4 తిట్లు తిట్టి ఫోన్ కట్ చేయండి. నో ప్రాబ్లం. వాడు ఏమీ చేయలేడు, ఫోనే కదా. ఫోన్లో వాడేం మనల్ని చంపుతాడా? కాబట్టి అలాంటి ఫోన్లు ఎత్తకండి. ఒకవేళ వేరే నెంబర్ నుంచి వచ్చి మిమ్మల్ని బెదిరించినా పాస్వర్డ్స్ చెప్పమన్నా ఓటీపీలు చెప్పమన్నా నువ్వు ఎవడిరా నన్ను అడగటానికి ఓటీపీ రాస్కెల్ అది ఇది అని తిట్టండి. నో ప్రాబ్లం, వాడే పోతాడు. కట్ చేస్తారు కూడా. నాకు అలా జరిగింది చాలాసార్లు. మీరు కూడా పోలీస్ ఆఫీసర్గా పోజ్ ఇచ్చి భయపెట్టండి వాడిని. నువ్వు పోలీస్ తోటే ఇలా